నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేత్రపర్వంగా సాగిన సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం, భారీగా హాజరైన భక్తజనం. రాష్ట్రంలో నాణ్యమైన లిక్కర్ను ప్రజలకు అందిస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు. విశాఖ జిల్లాలో ప్రారంభమైన కులగణన, ప్రజలు సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. అగనంపూడి టోల్ ప్లాజా పేరిట విశాఖ వాసులను దోచుకుంటున్న టోల్ ప్లాజాపై చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీఫామ్ స్థలాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు 388 జీవో ప్రకారం వారు నివసిస్తున్న భూమిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ జరిగింది. అక్కేపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు చేతుల మీదుగా వీటిని అందజేశారు. నియోజకవర్గంలో సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని 148 మంది, గోపాలపట్నం తహసీల్దార్ పరిధిలోని 210 మంది లబ్ధిదారులకు మొత్తంగా 358 మందికి సేల్ డీడ్స్ అందజేసినట్లు ఆయన తెలిపారు. గాజువాకులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేసి గాజువాక పట్టణంలో ఉన్న అందరికీ కూడా భూములపై సంపూర్ణ హక్కు కలిగించడం జరిగింది. అదేవిధంగా పంచగ్రామాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా రిపేర్లు చేసుకోవాలంటుంటేనే లంచాలు సమర్పించాల్సిన పరిస్థితి. ఈరోజు మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఎవరైతే సింహాచలం భూముల్లో పంచగ్రామాల్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా రిపేర్లు చేసుకున్నా, గుమ్మాలు మార్చుకున్నా, గోడలు మార్చుకున్నా వారిని ఎవరు కూడా అభ్యంతరాలు పెట్టొద్దని ఇవ్వడం జరిగింది. దానికి కూడా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిష్కారం చూపించబోతున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ జీవోల ద్వారా ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉన్నా లేదా ఎవరికైనా ఈఎల్సీకి సంబంధించి 22Aకి సంబంధించి ఉన్నా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సమస్యని కూడా పరిష్కరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యని పరిష్కరించినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండాలని ఆలోచించే నాయకుడు. ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. 5 సంవత్సరాలకు వచ్చే ఓట్ల కోసం, సీట్ల కోసమో కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి ప్రజలకని ఆలోచించే ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు పట్టాలు తీసుకుంటున్న మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేసేది, మీ అందరి చల్లని ఆశీస్సులు దేవుళ్ళు కూడా ఎప్పుడు. పోలీసులంటే ప్రజల్లో ఎప్పుడూ ఒక తప్పుడు అభిప్రాయమే ఉంటుంది. దీనికి కారణం కొందరు కాకిల ప్రవర్తనే అని అందరికీ తెలిసిందే. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో మానవతా దృక్పథం ఉన్నవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. పోలీసుల ఔదార్యం, ఎదుట వారికి సాయం చేసే గుణం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు గతంలో చాలానే చూసాం. అయితే తాజాగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ రమేష్. గుంతలమయంగా మారిన వేపగుంట నుండి పినగాడి వెళ్లే రహదారిలో చీమలాపల్లి వద్ద రోడ్డు మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయన నిజంగా అభినందనీయులు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి బాగోగులను పట్టించుకునే నాదుడే కరువైన నేపథ్యంలో ఆయనే స్వయంగా దగ్గరుండి ఈ విధంగా మరమ్మతులు చేయించడంపై స్థానికులు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు
నిధులతో రహదారిని వెడల్పు చేసేందుకు ప్రస్తుత అధికార పార్టీ మంత్రి శంకుస్థాపన చేసి సుమారు సంవత్సరం గడుస్తుంది. నత్తనడకన సాగుతున్న ఆ పనుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, వాహన చోదకులకు రమేష్ చేస్తున్న మరమ్మతులు కాస్త ఉపశమనం కలిగించాయని చెప్పుకోవాలి. కులాల వారి జనాభా, వారి ప్రస్తుత సామాజిక విద్య, ఆర్థిక పురోభివృద్ధి తెలుసుకోవడానికి, సముచిత విధాన నిర్ణయాలు చేపట్టడానికి కులగణన ప్రక్రియను నేటి నుంచి నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో విశాఖ జిల్లా పరిధిలో కులగణన చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో సచివాలయ సిబ్బంది ద్వారా ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. ఇదివరకే ఈ సర్వేపై వివిధ వర్గాల ప్రజలు, ప్రతినిధులు అభిప్రాయాలను తెలుసుకోవడానికి జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తామని గుర్తు చేశారు. జోనల్, మండల, సచివాలయ స్థాయిలో సిబ్బంది అందరికీ ఈ సర్వేపై సమగ్ర శిక్షణ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. పరవాడ ఫార్మాసిటీలో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ మండలం తాడి గ్రామంలో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గణిశెట్టి మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల ల్యాండ్ ఫిల్ విస్తరణ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 50 ఎకరాల్లో ల్యాండ్ ఫిల్ను తాడిను గ్రామం నుండి సర్వే నెంబర్ 116లో 200 కోట్ల ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు చేపట్టడం వల్ల కాలుష్యం మరింత పెరిగి ప్రజలు పొమ్మనకుండా పొగపెట్టిన విధంగా రామ్కి యాజమాన్యం ఈ ల్యాండ్ ఫిల్ పనులు చేపడుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న ల్యాండ్ ఫీల్డ్ వల్ల భూగర్భ జలాల నాశనమై తాడి గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం తాడి గ్రామాన్ని తరలించాలని, ప్రజల నెత్తిపై కాలుష్యం పెట్టొద్దని పరవాడలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం కాదు, తాడి గ్రామంలో నిర్వహించడమని హెచ్చరించారు. కార్యక్రమంలో పైడిరాజు, రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 116 సర్వే నెంబర్లో రామ్కి యాజమాన్యానికి, డెవలపర్కి ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులకి 50 ఎకరాలకి 200 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఫిల్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి 50 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. దానికోసం పబ్లిక్ హియరింగ్ ఈ నెల 30వ తేదీని పరవాడ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ హియరింగ్ని, అలాగే ఈ ల్యాండ్ సేకరణని, ఇక్కడ పెట్టే ల్యాండ్ ఫిల్ని పూర్తిగా గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది గమనించి ప్రభుత్వం వెంటనే ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలా. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ల్యాండ్ ఫిల్ వల్ల ఏదైతే విస్తరణ కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ విస్తరణ చేశారు. దీనివల్ల అప్పుడు భూగర్భ జలాలు నాశనం అయిపోయి తాడి గ్రామ ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో నెట్టివేయబడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చాడు ఈ గ్రామాన్ని తరలిస్తామని. తీవ్ర స్థాయిలో కాలుష్యం ఉందని నిర్ధారించారు, కానీ గ్రామాన్ని తరలించలేదు. మరోసారి ఇక్కడ మరో కాలుష్య కుంపటిని పెట్టాలని ఇక్కడ ప్రతిపాదనలు చేశారు. తాడి గ్రామాన్ని ఆనుకొని సుమారు 50 మీటర్లు కూడా లేకుండా గ్రామానికి తాడి గ్రామాన్ని తరలించడం పోగా ఇప్పుడు మళ్ళా మరో కొంపట తీసుకొచ్చి ల్యాండ్ ఫిల్ ఏమో మాకు 116 సర్వే నెంబర్లో పెట్టి ఉన్నారు. దాని చేత ఈ గ్రామ ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గ్రామంలో సర్వే చేసి గ్రామంలో పెట్టకుండా ఎక్కడో ఎంఆర్ హౌస్లో పెట్టి మా ప్రజల తరపున సర్వే చేయించి అక్కడ పెడతా ఉంటున్నారు. కానీ ఇక్కడ పెట్టుంటే దీని సంగతి మేము చూస్తాము. అంతేగాని ఎక్కడో ఎంఆర్ హౌస్లో పెట్టి గ్రామం తాలూకా ఉద్దేశాలు కనుక్కోకుండా ఎంఆర్ హౌస్లో పెట్టి వీళ్ళేమో చేయడానికి చూస్తున్నారు. దయచేసి మాత్రం సీఎం గారు చెప్పిన వాగ్దానం ప్రకారం మా గ్రామాన్ని వెంటనే తరలించి మీరు ల్యాండ్ బిల్ పెట్టుకున్నా సరే మా గ్రామం తరపున ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి మాత్రం ఈ యొక్క ప్రతిపాదన ఆపాలని మా గ్రామ ప్రజల తరపున మేము మీకు విజ్ఞప్తి చేస్తాం. పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఫీలింగ్ పెడుతున్నారు. ల్యాండ్ ఫీలింగ్ కాదు, ఏది పెట్టుకోండి, మా ఊరు అర్జెంటుగా తరలించేసి మీది ఏ పైపు లైన్ ఎట్టుకుంటారో ఎట్టుకోండి. లేకపోతే ఇప్పుడు పెట్టారనుకో, అది పెట్టిన వెంటనే మాకు వెంటనే వాటర్ కానీ గీటర్ కానీ ఏమి ఉండదు, మొత్తం అంతా పొల్యూషన్ అయిపోద్ది. ఈ పక్కన ఎట్టేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ ఫీలింగ్ కానీ మా ఊరు తరలించుకుంటా ల్యాండ్ ఫీలింగ్ అయితే ఇక్కడ ఆర్పిలింగ్ కూడా జరుగుతుంది. మా ప్రజలు కూడా అక్కడే నిర్ణయం చేసుకొని ఇక్కడే ఉంటాం. ఎట్టి పరిస్థితులు ఎట్టలేము. మా ఊరు తరలించి మీరు ఏదైనా ఎట్టుకుంటారో ఎట్టుకోండి. దానికి మీ సీఎం గారికి వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఊరు తరలించమని మేము కోరుతున్నాం. తరలించేసి మీరు పైపు లైన్ కాదు, మొత్తం అంతా ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. అప్పుడు దాకా ఇక్కడ పెడితే మేము ఒప్పుకోము. మా ఊరు గ్రామం మొత్తం అందరు కలిసి ఇక్కడే నిరాదీక్ష చేసుకుని ఉంటాం.
ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి మరియు ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలకు పురస్కరించుకుని లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన పలువురు ప్రముఖులకు జీవన సాఫల్య అవార్డులను ప్రదానం చేస్తామని లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఏయూ హిందీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఋషికొండ భీమ్లీ బీచ్ రోడ్లోని A1 గ్రాండ్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ సత్కార గ్రహీత పూర్వ కేంద్ర మంత్రి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ డాక్టర్ కొణిదెల చిరంజీవి, సభ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, గౌరవ అతిథులుగా పద్మభూషణ్ సత్కార గ్రహీత పూర్వ హోం కార్యదర్శి ప్రధానమంత్రి సలహాదారు IAS కె పద్మనాభయ్య, విజ్ఞాన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ లావు రత్తయ్య, ఏపీ మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు నల్లా బాబయ్య, శివరాం తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గత 19 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ పురస్కారాలు ఇవ్వడం మాకు ఆనవాయితీగా వచ్చింది. ఈ సంవత్సరం శనివారం వచ్చిందని చెప్పని 20వ తారీఖు మార్చాం. దీంట్లో వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షలు, జీవన సాఫల్య పురస్కారం 50,000 చొప్పున ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ సాహిత్య పురస్కారం యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు, ప్రఖ్యాత మనోవిజ్ఞాన వైద్యులు. 2 రాధాకృష్ణరాజు గారు, బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగు వారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు. 3వ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు, భారతదేశం తరఫున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు. ఆయన స్వయంగా కవి కూడా. అందుచేత వీళ్ళ ముగ్గురికి 50,000 చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు, ప్లస్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి 2 లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు. అధ్యక్షులుగా ఆకుల శేషసాయి గారు, హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన. తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు, రత్తయ్య గారు రావాల్సింది. రత్తయ్య గారు చైనా పర్యటన వలన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ ఆయన వస్తున్నారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు. రేపు ఉదయం 10:30కి A1 గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతాం. ఇన్విటేషన్ కార్డులో 2వ పేజీలో ఉన్నాయి గతంలో ఎవరెవరికి ఇచ్చామనేది. ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ రామారావు వర్ధంతి, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తండ్రి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించకముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండేవి, ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండేవి. ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి దానికి ప్రవర్తకుడు. ఆయన మధుశాల, మధుబాల, సతరంగిణి, మధుకలశ అనేటువంటి కావ్యాలు రాసిన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి 18 అవడంతో గత 19 సంవత్సరాలుగా ఈ 18వ తారీఖున వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక 5 దశాబ్దులు అంటే ఒక 50 సంవత్సరాల పాటు ఈయన ఏం రాస్తాడు కొత్త నవల అనేటువంటి చేసిన మనిషి. అంతేకాకుండా యువతలో పఠనాశక్తిని పెంచినటువంటి రచయిత ఆయన తులసీదళం అనేటువంటి ఒక నవల మొదలుపెడితే, సీరియల్ మొదలుపెడితే ఆంధ్రభూమిలో అంతకుముందు 10,000 సర్క్యులేషన్, 1,00,000 సర్క్యులేషన్ పెరిగిపోయింది ఒక్క సీరియల్తో. అంతేకాకుండా ఆయన విజయానికి 5 మెట్లు అనేటువంటి పుస్తకం రాస్తే అది 3 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి నవలా రచయితగా గౌరవం తెచ్చిన వాళ్ళు యండమూరి వీరేంద్రనాథ్. ఆ తరంలో చాలా గొప్పవాడు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలు ఈ నెల 22వ తేదీన సెలవు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో హిందువులు మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా ఏర్పడిన రామమందిరం ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండడం అన్యాయమన్నారు. ఈ నెల 22వ తేదీన సెలవు దినం ప్రకటించాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని 22వ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు దాన్ని పట్టించుకోరు. ఆఖరికి మీ పతనం అనేది అది సర్వసాధారణము, ప్రతి ఒక్కరికి తెలుసు.
ఇది ముఖ్యంగా ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా హిందువులను ఎంతో కాలం నుంచి సుమారు 500 సంవత్సరాల పోరాటం ఫలితము 22వ తారీఖున మనం చూడబోతున్నాం. 500 సంవత్సరాల పోరాటంలో 1,75,000 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. 1,75,000 మంది హిందువులు ఈ రామ జన్మభూమి నిర్మాణం గురించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో దీనందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మన కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే హాఫ్ డే హాలిడే ప్రకటించిందో అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక 11 రోజుల దీక్షతోటి 22వ తారీఖున ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. దీని అంతటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా సెలవు ప్రకటించకుండా ఉండటం అనేది ఇది చాలా అన్యాయము, ఇది దురదృష్టకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా 22వ తారీఖు నాడు సెలవు ప్రకటించవలసిందిగా కోరుతున్నాము. దానికి కారణం ఏంటంటే మీరు 21వ తారీఖు వరకు స్కూల్స్కి సెలవు ఇచ్చారు. 22వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రామనామ జపము అట్లాగే భజనలు కార్యక్రమము ప్రతి టెంపుల్ కూడా మొత్తం ఇండియా మొత్తం మీద కూడా అట్లాగే ప్రపంచం మీద కూడా ఇది రామనామ స్మరణతోటి మొత్తము అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకునే కార్యక్రమం. మీరు ఈ స్కూల్స్కి హాలిడే ప్రకటించకపోతే వాళ్ళ పిల్లలు కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం వాళ్ళు జీవితంలో చూసి ఉండకపోవచ్చు. ఇది ప్రతిసారి వచ్చే కార్యక్రమం కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా ఇచ్చిందో కనీసం హాఫ్ డే అన్నా మీరు సెలవు ప్రకటించాలి. పూర్తి రోజు ప్రకటిస్తే చాలా సంతోషము. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న 4 లైన్ల రహదారి విశాఖ వాసులను నిలువు దోపిడీ చేస్తోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. NHAI అధికారుల లంచగొండితనం, జీవీఎంసీ చేతకానితనం, కొందరు అధికార పార్టీల పెద్దల అవినీతి, పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యమే అన్నారు. ఇవన్నీ కలగలిపి అగనంపూడి టోల్ గేట్ పేరిట విశాఖ వాసులపై ప్రతి ఏటా 100 కోట్ల భారాన్ని వేస్తున్నాయన్నారు. ఈ టోల్ గడువు ఎప్పుడూ ముగిసినా రహదారిని జాతీయ రహదారుల నుంచి మినహాయించినా అడిగేవారు లేక అమాయక విశాఖ నగర ప్రజలు బలైపోతున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో జీవీఎంసీ జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి, జనసేన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి చౌదరి, త్రివేణి, పోతు వెంకటప్రసాద్ పాల్గొన్నారు. విశాఖ నగర నడిబొడ్డులో జాతీయ రహదారి పేరుతో 2 దశాబ్దాలకు పైగా విశాఖ ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలు టోల్ ఫీజు వసూలు చేయడం అన్నది విశాఖ ప్రజలనే కాదు, విశాఖ నగరంలో నుంచి నలుమూలలకు వెళ్ళేటువంటి ప్రాంతవాసులందరికీ కూడా వాళ్ళని దోచేసి అక్రమంగా కొన్ని 100 కోట్ల రూపాయలు టోల్ మాఫియా వసూలు చేస్తున్నది అన్నది ఇవాళ అగనంపూడి టోల్ గేట్ నిదర్శనం. ఏదైతే 2000 సంవత్సరంలో డిసెంబర్లో మొదలుపెట్టినటువంటి 4 లైన్లు రహదారికి గాను వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి 63.5 కోట్ల రూపాయలు ఆ యొక్క రోడ్డు నిర్మాణం కోసం వెచ్చించి NH-16ని కింద ఉండేటువంటి ఆ జాతీయ రహదారి ఏదైతే ఉందో అప్పటి నుంచి కేవలం 5 సంవత్సరాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం వ్యయం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు టోల్ రూపంలో వసూలు చేసేసినప్పటికీ కూడా మరి ఇదే విశాఖ మహానగరపాలక సంస్థ
అనకాపల్లి ఆనందపురం మీదుగా కొత్తగా వేసినటువంటి రహదారి, అక్కడ ప్రస్తుతం 2 టోల్ గేట్లు ఉన్నాయి. ఆ యొక్క హైవే నేషనల్ హైవే 16గా పేరుగాంచారు. అంటే ఈ నేషనల్ హైవే 16 పేరుతో 2 చోట్ల రోడ్లు ఎక్కడైనా భారతదేశంలో ఉన్నాయా? 2 చోట్ల ఎక్కడైనా టోల్ ఫీజు వసూలు చేసిన సందర్భం ఉందా? స్థానిక సంస్థల పరిధిలో, జీవీఎంసీ పరిధిలో, నగర పరిధిలో ఎక్కడైనా టోల్ గేట్ ఫీజు వసూలు చేసేటువంటి చరిత్ర ఉందా? ఇదే అగనంపూడి టోల్ గేట్ రోడ్డు జీవీఎంసీ రోడ్డు యొక్క పునరుద్ధరణ పనులు కానీ, సెంట్రల్ మీడియా కానీ, గ్రీనరీ కానీ, ఫుట్పాత్లు కానీ ఇవాళ వరకు 150 కోట్ల రూపాయల పైగా వెచ్చించి జీవీఎంసీ నిధులతో అక్కడ మరామతుల పనులు కానీ పనులు చేపట్టడం కానీ జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేత్రపర్వంగా సాగిన సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం, భారీగా హాజరైన భక్తజనం. రాష్ట్రంలో నాణ్యమైన లిక్కర్ను ప్రజలకు అందిస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు. విశాఖ జిల్లాలో ప్రారంభమైన కులగణన, ప్రజలు సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. అగనంపూడి టోల్ ప్లాజా పేరిట విశాఖ వాసులను దోచుకుంటున్న టోల్ ప్లాజాపై చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.